రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలు మానేస్తే బెటర్. ఇది నా మనసులోని మాట. నేను చెప్పేది విన్నాక మీకు కూడా అదే అనిపిస్తుంది. అలా అనిపించకపోతే మీకెందుకు అలా అనిపించలేదో కామెంట్ లో చెప్పండి. డార్లింగ్ అసలు బాహుబలి సినిమా చేశాడని ఆనందించాలో లేదో బాధపడాలో నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు. రికార్డ్స్ అన్ని బదులు కొట్టాం. మన తెలుగుడి గొప్పతనాన్ని దేశ స్థాయికి చేర్చాం. లోకానికి తెలుగు భాష అంటూ ఒకటి ఉందని గుర్తు చేశాం. వినడానికి అంతా బానే ఉంది, కానీ ప్రాబ్లం కూడా మొదలైంది ఇక్కడి నుంచి. ఇవి ప్రభాస్ బాహుబలికి ముందు ఉన్న ఫోటోలు, ఇవి ప్రభాస్ బాహుబలి తీసిన తర్వాత ఫోటోలు. నాకు తెలిసినంత వరకు బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ కోసం మన ప్రభాస్ అన్న బాడీ బాగా పెంచాల్సి వచ్చింది. మరి ఇందుకోసం స్టెరాయిడ్స్ యూస్ చేశారో లేదా న్యాచురల్ గానే చేశారో నాకైతే తెలియదు, కానీ డిఫరెన్స్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సినిమాకు ముందేమో ఇలా, సినిమా తర్వాత ఇలానా? అసలు ఎలా ఇలా? సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి, సలార్ ప్రతి దాంట్లో డార్లింగ్ ని చూస్తే అయ్యో ఎలా ఉండేవాడు డార్లింగ్, ఇలా ఎందుకు అయిపోయాడు అని అనిపిస్తుంది. మన అన్న పాన్ ఇండియా స్టార్ అయిన గురించి గమనిస్తుంది. ప్రతి వాడు మనోడిని ఒక ఏటీఎం మెషిన్ లా వాడటమే. బత్తాయి పండ్లా కనిపిస్తున్నాడు, ఎవడు పడితే వాడు వచ్చి పిండుకొని వెళ్ళిపోతున్నాడు. అన్న నీ మంచి కోరుకునే ఒక అభిమానిగా నీకు నా విన్నపం. డార్లింగ్, నువ్వు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు చాలు, వాటికి హ్యాట్స్ ఆఫ్. నీకు సినిమాలు చేయాలనుకుంటే సరదాకి చెయ్యి, అంతేగాని అదేదో ఉద్యమం లాగా అంత పెద్ద లైనప్ అది విశాఖ ఎక్స్ప్రెస్ బోగి లాగా వస్తానే ఉన్నాయి నీ ప్రాజెక్టులు. నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదా? నీ పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయండి. ఏం డార్లింగ్, నీకు అర్థమవుతుందా?